చట్టాన్ని కాపాడాల్సిన ఓ కానిస్టేబుల్ చట్ట వ్యతిరేక పనులు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వరుసగా వివాహాలు చేసుకుంటూ వస్తున్న నిత్య పెళ్లికొడుకు చివరకు ఓ మైనర్ బాలికను సైతం పెళ్లి చేసుకున్నాడు. నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నరసింహ స్పందించి వారం రోజుల క్రితం కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 40 ఏళ్ల బానోతు కృష్ణంరాజు వరుసగా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని, అందులో 3వ వివాహం ఏడాది క్రితం సూర్యాపేట మండలానికి చెందిన 10వ తరగతి బాలికతో జరిగినట్లుగా ఇటీవల వెలుగు చూసింది. కానిస్టేబుల్ వివాహం చేసుకున్న బాలిక వయసు కేవలం 13 ఏళ్లు కావడంతో ఆమె తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా గ్రామీణ ఎస్ఐ బాలునాయక్ చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలానికి చెందిన కృష్ణంరాజు 2012లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. మొదట సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కేవలం 2 నెలల్లోనే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో రాజీ కుదుర్చుకొని విడిపోయారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కాస్త 6 నెలల్లో పెటాకులైపోయింది. ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణరాజు వ్యవహారం నచ్చకపోవడంతో అతనికి గుడ్ బై చెప్పింది. ముగ్గురికి విడాకులు ఇచ్చి రాజు 2 ఏళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను 4వ పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి అయితే అతన్ని సస్పెండ్ చేసి అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. బానోతు కృష్ణంరాజుపై గతంలో పలు ఫిర్యాదులు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నడిగూడెం ఠాణాలో నియమించగా ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఈ నిత్య పెళ్లి కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.